హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. స్వీట్ రెసిపీ. అప్పటికప్పుడే పిండిని కలుపుకొని 10 నిమిషాల్లో ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక 1/4 కప్పు బెల్లం తురుము తీసుకోండి, 1/2 కప్పు కొబ్బరి తురుము తీసుకోండి, కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోండి, పొడి బియ్యం పిండి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని కప్పు గోధుమ పిండి కూడా అలా వేసేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు పొడి బియ్యం పిండి కూడా వేసేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోండి. సాల్ట్ వంట సోడా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని 1/4 కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/4 కప్పు బెల్లం తురుము కూడా తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఒక 1/4 కప్పు వాటర్ తీసుకుని బెల్లంలో వేసుకుని కొంచెంగా యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇవి బాగా వాటర్లో కలుపుకొని గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించండి. ఎలాంటి పాకము రావాల్సిన పని లేదండి. బెల్లం గడ్డలన్నీ కూడా కరిగితే సరిపోతుంది. ఇంతవరకు కూడా కాగించుకోండి. ఇలా బాగా కరుగుతుంది కదా. బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత గిన్నె పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ మీద కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ని కాగించుకోండి. పిండి కలిపేలోపు ఆయిల్ కాగుతూ ఉంటుంది. కరిగించుకున్న బెల్లం వాటర్ని అలా పిండిలో వేసుకుని గరిటెతో బాగా కలుపుకోండి. పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం పలుచగా కలుపుకోండి. మరీ జారుగా కూడా ఉండకూడదండి, కరెక్ట్గా కలుపుకోండి. ఈ సిరప్ అంతా కూడా పిండిలో కలవాలి. ఫ్రెండ్స్, స్వీట్ ఎక్కువగా తినేవారు 1/4 కప్పు కన్నా కొంచెం ఎక్కువగా కూడా బెల్లం వేసుకోండి. మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి 1/4 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకుని పిండిని ఉండలు లేకుండా కలుపుకోండి. పిండి అనేది మరీ జారుగా ఉండకూడదండి. ఎక్కువ జారుగా కలిపామంటే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు స్వీట్ అనేది ఆయిల్ ని ఎక్కువగా పీల్చుకుంటుందండి. అందుకే కరెక్ట్ గా కలుపుకోండి. ఉండలు అనేవి ఏమీ లేకుండా ఇలా విస్కర్తో గాని గరిటెతో గాని బాగా కలుపుకోండి. నేను చూపించే విధంగా ఇలా కొంచెం పలచగా ఉంటే సరిపోతుందండి. పిండి బ్యాటర్ అనేది రెడీ అయ్యింది కదా. దీనిని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటే నానుతుందండి. గోధుమ పిండిని యూజ్ చేసాం కదా, పిండి అనేది కొంచెంగా నానాలి. నానిన తర్వాత డీప్ ఫ్రై స్టార్ట్ చేద్దాం. పిండి బాగా నానిందండి, అలాగే ఆయిల్ కూడా కాగింది. ఇప్పుడు ఒక్కొక్క గరిటె పిండిని అలా తీసుకుని కళాయి మధ్యలో ఒకే ప్లేస్లో పోసుకోండి. ఇలా వేసుకున్నామంటే స్వీట్ అనేది పొంగుతూ వస్తుంది. ఇలా మనం గరిటెతో ఆయిల్ లోపలికి స్వీట్ ని ప్రెస్ చేస్తున్నట్లుగా చేసినట్లయితే పొంగుతూ కరెక్ట్ గా డీప్ ఫ్రై అవుతుందండి. ఈ విధంగా చేసుకోండి. ఒకవైపున కరెక్ట్ గా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా కూడా కరెక్ట్ గా ఫ్రై చేసుకోండి. ఇలా కరెక్ట్ గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేంత వరకు పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకుందాం. రసం గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో గుంట గరిటెతో పిండిని ఒక్కొక్క గరిటె పిండి తీసుకుని అలా కళాయి మధ్యలో ఒకే ప్లేస్ లో పోసుకున్నట్లయితే స్వీట్ అనేది చక్కగా పొంగుతూ వస్తుందండి. ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని ఇలా ఉడికించుకోండి.
ఫ్రెండ్స్ ఈ స్వీట్ అనేది మనం గోధుమ పిండితో చేసాం, అలాగే బెల్లాన్ని యూజ్ చేసాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అందరూ కూడా తినొచ్చండి. బెల్లం చాలా హెల్దీ కదా. 10 నిమిషాల్లో ఈ స్వీట్ రెసిపీ అనేది ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇలా రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయండి. ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి, ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే రెసిపీస్ కానీ వాటి ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ స్వీట్ అనేది మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. ఇలా రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోండి. ఇదే విధంగా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఒక్కొక్క గరిట వేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని ఇంకా రెడీ చేసుకోవటమే. కంప్లీట్ అయిపోయిందండి స్వీట్ రెసిపీ. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బెల్లం అప్పాలు. చల్లారిన తర్వాత ఇలా మనం ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ అయిన స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. గోధుమ పిండి బెల్లంతో చాలా చాలా కమ్మని స్వీట్ రెడీ అయిపోయింది, బెల్లం అప్పాలు. వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.